థ్యాంక్ యూ మిసెస్ రేఖ. మేము ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పోలీసులకి ఇస్తాం. అలాగే ఇంకొక పని, ఒకవేళ మీరు చేయగలిగితే నర్మదా అంటే చుట్టుప్రక్కల ప్లీజ్ మీరు కొంచెం సెక్యూరిటీ పెంచండి. ఎవరైనా ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఉందిగా. అలాగే. ఈ నర్మద మాటిమాటికి ఇలా తప్పించుకుంటుందేంటి? తన పేరు మిస్సెస్ కాక్రోచ్ అయి ఉండాలి. ఎన్నిసార్లు కాళ్ళు కింద తొక్కి పడేసినా మళ్ళీ బతికి బయటపడిపోతుంది. ఎవరో బయట నుంచి వచ్చారు అంటే నిజంగానే ఆంటీని ఎవరో చంపాలనుకుంటున్నారో. కానీ ఎవరు? నేను తొందరగా తెలుసుకుని తీరాలి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు. ఎలాగూ పేషెంట్ కోమాలో నుంచి బయటికి రావడానికి 2 నిమిషాలే పడుతుంది. కానీ 2 నిమిషాలు రావడానికి చాలా నెలలు కూడా పట్టొచ్చు. అసలు పేషెంట్ ఇప్పుడు మిమ్మల్ని చూడలేరు, మీ మాటలు వెళ్ళలేరు కూడా. ఇక మీరందరూ ఇంటికి వెళ్ళిపోవటమే మంచిది. వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి. మరేక డాక్టర్ గారు చెప్పింది నిజమే. రాఘవ పరిస్థితి ఏం బాగున్నట్టు అనిపించట్లేదు. తనకి రెస్ట్ అవసరం. అలాగే నీకు కూడా. మనం ఇంటికి వెళ్ళటం మంచిది. ఆంటీకి ఏమీ కాదు ఉన్నతి. డోంట్ వరీ, మనం రేపు వెళ్దాం ఆంటీని కలవడానికి. ధ్రువ్, మామ్ని కలవడం వల్ల ఏంటి ప్రయోజనం? మామ్ మనల్ని చూడలేరు, మన మాటలు వినలేరు. ఇదంతా ఇంతకు ముందులానే ఎందుకు జరుగుతుంది? మామ్ మా దగ్గర ఉండి కూడా లేనట్టే ఉన్నారు. అసలు మాకి ఎందుకు ఇలా జరుగుతుంది ధ్రువ్? మామ్కి బాలేదు. నా వాళ్ళందరూ నాకెందుకు దూరం అవుతున్నారు ధ్రువ్? ఊరుకో ఉన్నతి. ఉన్నతి, నువ్వేం టెన్షన్ పడకు. మీ ఫ్యామిలీ మొత్తం నీకు తోడుగా ఉంది. అందరూ నీ దగ్గరే ఉన్నారు. అండ్ అతి త్వరలోనే మీ ఫ్యామిలీ మళ్ళీ కంప్లీట్ అయిపోతుంది. ధ్రువ్, నేను వెంటనే తల్లిని కావాలి. మనం పేరెంట్స్ అవడానికి మళ్ళీ ప్రయత్నించి తీరాలి. మనం ఇది మామ్ కోసం చేసి తీరాలి ధ్రువ్. ఎందుకంటే మామ్ ఎంతగానో అనుకున్నారు కదా, తన గ్రాండ్ చిల్డ్రన్ తో ఇది చేయాలి అది చేయాలని. ఏ బాల్యాన్నైతే నాది అనేది మిస్ అయ్యారో అది తన గ్రాండ్ చిల్డ్రన్ బాల్యంలో చూసుకోవాలి అనుకుంది ధ్రువ్. మనం మామ్ కోసం ఇది చేసి తీరాలి ధ్రువ్. నేను మామ్ నవ్వాలి. సరే ఉన్నతి. నేను మామ్ నవ్వాలి. ఉన్నతి, మనం మళ్ళీ పేరెంట్స్ అవుదాం. మన ఫ్యామిలీ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అండ్ చూస్తూ ఉండు, ఆంటీ కూడా తగ్గిపోతుంది. నేను మామ్ని పోగొట్టుకోలేను ధ్రువ్. అంతా బానే ఉంటుంది. అంతా బానే ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నీ రాఘవని వదిలి వెళ్ళిపోవద్దు. ఆల్రెడీ ఒకసారి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. నేను చాలా కష్టం మీద. రాఘవ్, ప్లీజ్ మిమ్మల్ని మీరు సముదాయించుకోండి. మళ్ళీ వద్దమ్మా. ఈసారి నేను బతకలేనమ్మా. నా వల్ల కాదు. రాఘవ్, ప్లీజ్ కూర్చోండి. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. కూర్చోండి రాఘవ్. కాసేపు పడుకుందరు. ముందు వాటర్ తాగండి ప్లీజ్. కొంచెం. రాఘవ్, మీరు పడుకోండి. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఈ రఘుని వదిలేసి వెళ్ళిపోద్దమ్మా ప్లీజ్. రాఘవ్, ప్లీజ్ కామ్ అవ్వండి. ప్లీజ్ రాఘవ్. నేను మీ బాధను పంచుకోగలిగితే బాగుండు. రాఘవ్, నేను మీ బాధను తగ్గించగలిగితే బాగుండు. నేను మీకు ఎలా చెప్పాలి? నేను మీ పరిస్థితిని చూసి నా గుండె ఎన్ని ముక్కలవుతుందో తెలుసా? అమ్మ నన్ను రఘు అని పిలిచింది. 13 ఏళ్ల తర్వాత అలా పిలిచింది నన్ను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని టెర్రస్ మీదకి రమ్మంది. మీకొక గుడ్ న్యూస్. పేషెంట్ వైటల్స్ స్టేబుల్ అవుతున్నాయి. డాక్టర్, నర్మదా ఆంటీ ఏమైంది? నర్మదా ఆంటీకి మీ మదర్ వెంటిలేటర్ సపోర్ట్లో అంతా బాగానే ఉన్నారు. కానీ ఆవిడ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై వెళ్ళకపోవడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారు. మీరు ఆవిడ రూమ్లో ఎవరో నర్సు వెళ్ళారని చెప్పారు కదా, తను ఎవరు? మీ మిగతా స్టాఫ్ లాగా తను రిజిస్ట్రేషన్ కార్డు లాంటిదేం వేసుకోలేదు. ఏదో జరుగుతుంది, అది మా ముందే ఉంది, కానీ మేము దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే ఎవరో కావాలని నర్మదా ఆంటీకి హాని చేయాలని చూస్తున్నారు.
అదెవరో తెలుసుకొని తీరాలి. సుభాష్, రేఖ, మనం ఏం చేసినా త్వరగా చేసి తీరాలి. ఎందుకంటే నేను కాల్ చేస్తున్నానని నా సీనియర్స్కి తెలియదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, పోలీసులు ఎయిర్ శాంపిల్స్ సబ్మిట్ చేశారు కదా, అవి నర్మదా గారితో మ్యాచ్ అవ్వట్లేదు. ఇది వేరే ఎవరిదో. థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే దీనికి అర్థమైతే ఒకటే క్లియర్, నర్మదా ఆంటీ మేడ మీద ఒంటరిగా లేరు. ఆంటీతో పాటు ఇంకెవరో ఉన్నారు. వాళ్ళు ఆంటీ ప్రాణం తీసేయాలనుకున్నారు, కానీ ఎవరు? అమ్మా రేఖ, అంతా ఓకేనా? నువ్వు మా అందరినీ పొద్దున్నే ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు? అవును రేఖ, నర్మదా ఆంటీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? లేదు పూర్ణిమ వదిన, ఆంటీ ఆరోగ్యం బాలేదు. ఆంటీకి ఎప్పుడు నయమవుతుందో అది కూడా చెప్పలేరు ఎవరు, డాక్టర్లు కూడా. కానీ ఆవిడకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో మనమైతే తెలుసుకోవచ్చు కదా. అందుకని నేను పోలీసుల టీంని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి? ఇంటికి పోలీసులను ఎవరు పిలిచారు? సార్ రండి ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేమన్నా తప్పు చేసామా ఏంటి? చూడండి, నర్మదా గారి బ్రాస్లెట్ నుంచి ఏదైతే హెయిర్ దొరికిందో దాని DNA రిపోర్ట్ ఆవిడతో మ్యాచ్ అవ్వట్లేదు. దానితో మేము డిసైడ్ అయ్యాము, మాకు మీ అందరి DNA శాంపిల్స్ కావాలి. అప్పుడే మీరు అనుమానపు పరిధిలో ఉండరు. అండ్ ఒకవేళ మేము అలా చేయడానికి ఒప్పుకోకపోతే? ఎందుకంటే ఈ విధంగా DNA శాంపిల్స్ తీసుకోవడం, మమ్మల్ని ఇన్సర్ట్ చేయడం లాంటిది. మేము సిటీలోనే పెద్ద రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, ఏ దొంగలో గుండాలో లేక హంతకులు ఏం కాదు.